హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆచరణలో పెడుతున్నారు. నిన్న ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన్ను అందుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి సాయంత్రంలోగా దీపిక స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా తంబాలహట్టికి రోడ్డు అనుమతులొచ్చేలా చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అధికారులు తంబలహట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహట్టి వరకు 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించారు. దీంతో వాటికి అనుమతులివ్వాలని డిప్యూటీ సీఎం ఆదేశించగా వెంటనే జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. కెప్టెన్ దీపిక అడిగిన వెంటనే రోడ్లు మంజూరు చేసిన విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అంటే అడిగిన 24 గంటలు కూడా గడవలేదు, అడిగిన వెంటనే రోడ్లు మంజూరు సంబంధించి అక్కడ ప్రజలేమంటున్నారు? రైట్ సింధు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పవన్ అంటేనే ఒక పరిష్కారం అనేటువంటి ఒక దిశగా ఆయన యొక్క పరిపాలనా విధానం, ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు పలు శాఖలపైన ఆయన తీసుకుని వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలపైన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా చర్చించుకుంటూనే ఉంటున్నారు. ఏ రోజుకు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుని ఎవరికి మేలు చేస్తారు అనేటువంటి అంశాలపైన, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తారు. ప్రత్యేకంగా ఏదైతే భారత్ అందుల మహిళ జట్టుతో ప్రత్యేకంగా నిన్న పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ప్రత్యేకంగా కొన్ని విషయాలు కనుక ప్రస్తావిస్తే, ఆమె ప్రధానంగా అంత స్థాయికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతానికి ఉండేటువంటి ఒక రోడ్డు నిర్మాణం జరిగితే అనేక రకాలైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు. రోడ్డు సౌకర్యం బాగుంటే ఇంకా అక్కడకు ఎంతోమంది వస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రాంతాలకు సంబంధించినటువంటి రహదారుల నిర్మాణం అనేది ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ఒక భూమిక పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ప్రాంతాల రోడ్ల అవసరం చాలా ఉంటుంది. అలాంటి కెప్టెన్ దీపిక అడిగినటువంటి ఒక మాటకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ 24 గంటలు గడవక ముందే అక్కడ అధికారులను ఆదేశించడం, అక్కడ రోడ్లను పరిశీలించడం, అక్కడ పరిశీలించినటువంటి వెంటనే పవన్ కళ్యాణ్కు నివేదిక అందజేయడం, నివేదిక అందించినటువంటి వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడడం, నిధులు మంజూరు చేయడం, వెంటనే పనులు కూడా త్వరితగతిన మొదలు పెట్టాలనేటువంటి ఒక అంశాన్ని పవన్ కళ్యాణ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, అంటే పవన్ కళ్యాణ్ వెంట ఎవరు వెళ్ళినా ఏదైతే సమాధానం ఈ విధమైనటువంటి రీతిలో వస్తుందంటే, రాబోయే రోజుల్లో ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఒకవేళ అంటే ఉప ముఖ్యమంత్రి అంటే సాధారణంగా ఇది ఒక ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. ఈ మధ్యనే చాలామంది ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సమయంలో, అంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి చేస్తుంటే రేపు నిజంగా అధికారం అంతా కూడా ఆయన చేతుల్లో ఉండి రేపు నిజంగానే ఒక ముఖ్యమంత్రి హోదాలో కనుక పవన్ కళ్యాణ్ అంటే ఈ రాష్ట్రం యొక్క దిశ మారుతుంది అనే ఒక విధానానికి ఈ రాష్ట్ర ప్రజలందరితో పాటు ప్రత్యేకించి ఎవరైతే సమస్యల్లో ఉంటున్నారో, ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో వారందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ప్రత్యేకంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు, ఇదే ప్రైమ్ 9 నుంచి మనం కూడా ఒక ప్రశ్నను సంధించినటువంటి వెంటనే ఆయన ఒక బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేశారు. అంటే అధికారులను పిలిపించుకుని వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్య, అంటే సమస్య ఏదైనా తన దృష్టికి వచ్చినటువంటి వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేకంగా కనుక చూసుకుంటే దీంట్లో గనక ఏదైతే ఇటు హేమావతి నుంచి తంబలహట్టి వరకు రోడ్డు నిర్మాణానికి దాదాపుగా 3.2 కోట్లు, గన్నేహళ్లి నుంచి తంబలహట్టి వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయల అవసరమని ఇప్పటికే ఒక అంచనాను రూపొందించారు. త్వరితగతిన ఈ పనులన్నీ కూడా కార్యరూపం దాల్చున్నాయి. అంటే ప్రశ్న మీదైతే సమాధానం నా దగ్గర ఉందని పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక విధానంతో వెళ్తూ ఉన్నారో, ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర తిరగ
దిశగా రాయబోతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గనక ఈ విధమైనటువంటి ఒక మార్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంచుతుంది. ఇప్పటికే తాను నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఏదైతే కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారో, ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చినటువంటి కొన్ని అవార్డ్స్లో పంచాయతీరాజ్ శాఖకు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి స్పందన వచ్చింది. ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి పల్లె పండుగ కార్యక్రమాలు, ఇప్పుడు ఏదైతే కెప్టెన్ దీపిక అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఆ పల్లె పండుగలోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేటువంటి రోడ్ల నిర్మాణం చాలా ముఖ్య భూమిక పోషిస్తూ వస్తుంది. ఎందుకనంటే రోడ్ల నిర్మాణం ఆ ప్రాంతంలో చాలా అవసరం గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే వారు పొలం పనులకు వెళ్తూ వస్తుంటారు, వారు ట్రాక్టర్లతోనో లేదంటే ఇంకా ఇతర వాహనాలతో వెళ్తారు. ఆ రోడ్లంతా కూడా కొంత బాగా ధ్వంసం అవుతూ ఉంటాయి. కానీ అలాంటి రోడ్లను కూడా నిర్మాణం చేసి వారికి అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యాన్ని తీసుకుని వచ్చారు. అలాగే వాటర్ ట్యాంక్స్ నిర్మాణం కావచ్చు, స్కూళ్ళకి సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, గోశాల నిర్మాణం, ఇవంతా కూడా ఒక పల్లెలో పండగ వాతావరణాన్ని తీసుకురావాలనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఏదైతే శ్రీకారం చుట్టారో ఆ చుట్టిన దానికి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. కాబట్టి నిన్న దీపిక కూడా అడిగినటువంటి ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సమాధానం 24 గంటల గడవక ముందు వచ్చిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రం పైన దాని ఏదైనా ఒక సమస్యతో తన దగ్గరికి వస్తే ఆ సమస్యను ఏ విధంగా తీర్చగలరనే దానికి ప్రత్యేకంగా ఒక ఉదాహరణ ఇదేగా ఈ సమాధానంగానే చూడొచ్చు అనే దానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. సమస్య మీదైతే పరిష్కారం తన దగ్గర ఉంది అనే ఒక విధానంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్కు ఇవి మెరుగైనటువంటి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. పల్లె ప్రాంతాల్లో నిన్న కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఆ కార్యక్రమంలో కూడా అంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారంతా కూడా ఈ అభివృద్ధిని చూసి రేపొద్దున ఎవరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారయ్యా అంటే ఖచ్చితంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పుకునేటువంటి ఒక విధానాన్ని ఆయన ఎప్పటికీ అవలంబిస్తున్నారు. ఖచ్చితంగా పల్లెలందరూ కూడా పవన్ కళ్యాణ్కు జై కొట్టే పరిస్థితి ఉంది. తాజాగా ఈ ఏదైతే ఒక్కరోజు సమస్యలో పరిష్కారం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనిపైన అటు కెప్టెన్ దీపికతో పాటు ఆ ప్రాంత వాసులందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.